ఏమంటున్నాడు? దేవుడే స్వతహాగా మాట్లాడుతున్నాడంట. ఏమంట? నేను పిలవగా మీరు వినకపోతే ఎప్పుడొచ్చి పిలిచాడు? నా ద్వారా ఇంకొకరి ద్వారా వాక్యములు నీ గురించే చెప్పినట్లుంటే ఈ రోజు నా గురించే చెప్పాడని అనుకోవద్దండి. నిన్ను మార్చుకోవడానికి దేవుడు వాక్యం చెప్తున్నాడు. నేను పిలవగా మీరు వినకపోతే నా చేయి చేపగా ఎవడను లక్ష్య పెట్టకపోయి. జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు? నేను చేయి చాపాను ఎన్నోసార్లు మీ గురించి. ఎవరు కూడా నన్ను చూడలే. కింద మాట్లాడుతున్నాడు చూడండి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు ఒకవేళ వాక్యం వినకపోతారనుకో మీ గురించి ఈ మాట. నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక త్రోసి వేసి ఎన్నోసార్లు విని ఇడిచిపెట్టేశారు. ఎన్నోసార్లు వాక్యం ద్వారా గద్దించాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది నా గురించి చెప్తున్నారా? నీ గురించి అనిపిస్తే నువ్వు మార్చుకోవాలి. ఇది నీ గురించి అనిపిస్తే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతున్నా నువ్వు మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఏమవుతుందో కింద చెప్తున్నాడు. కాబట్టి మీకు ఏమంట? కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు దేవుడు నవ్వుతాడా? ఎప్పుడైనా విన్నారా? దేవుడు నవ్వుతాడు. జాగ్రత్త కూడా తిరిగోడా. నా కుమారుడాన్ని నేను నా చేయి చాపాను, వాక్యం ద్వారా ఎన్నోసార్లు మాట్లాడాను. నా మాట వినకపోతే కాబట్టి ఈరోజు సాతాను నీ జీవితంలోకి వచ్చి నేను బాధ పెట్టింది. నా కుమారుడు అనిపించుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాను. నవ్వుతున్నాడు. మా దేవుడు అలాంటి వాడు కాదండి. మోకరించి ప్రార్థన చేస్తే చాలు, కానుకలు ఇస్తే చాలు అనుకుంటే తప్పు. వాక్యం వినకపోతే, వాక్యానికి లోబడకపోతే, వాక్యానుసారంగా ఉండకపోతే వాక్యం ఏం చెప్తుంది? మీకు అపాయం వచ్చినప్పుడు, మీకు బాధ వచ్చినప్పుడు నేను నవ్వుతాను. అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా టెక్ శాఖలు చేసే పిల్లలు ఉంటే మీ కొడుక అంటే ఏమంటారు? వాడు మా జీవితాన్ని ఎప్పుడు చచ్చిపోయాడంట అంటారు లేదా? తల్లిదండ్రి అంటారా లేదా? వినకపోయానుకో, వాడు మాట వినకపోయా, ఇంట్లో ఏం తెచ్చి అక్కడెక్కడ తిరిగా. కొంతమంది ఏం చేస్తారు? మా పిల్లడు కాదు. ఎందుకు? యాసిడ్కి వచ్చింది. చూడండి, మీకు భయం వచ్చినప్పుడు ఏమంట? మీకు భయం వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుంది మనకు భయం చెప్పండి? దవాఖానలు ఉన్నప్పుడు, అప్పులో లించి మీదకి వచ్చినప్పుడు, చిన్నకి ఏమి లేనప్పుడు, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదాన్ని, నేను అసహించుకుందును. ఏంటి మన దేవుడు అసహించుకుంటాడా? ఎప్పుడైనా విన్నారా? కరెక్ట్ లేకపోతే అసహించుకుంటాడు. జాగ్రత్త. దేవుని మాట వినకపోతారనుకో, వాక్యానికి లోబడి ఉండకపోతారనుకో, దేవుడు ఏం చేస్తాడు? అసహించుకుంటాడు. నా బిడ్డవే కాదు, నా కుమారుడు కాదు, నా కుమార్తె కాదు, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. కనుక్కున్న తల్లిదండ్రి నువ్వు నా పిల్లోడు కాదంటే ఎట్లుంటుంది చెప్పండి? చూడండి, భయము మీ మీదకి తుఫాను వల్ల వచ్చినప్పుడు ఎట్లంట? భయము మీ మీదికి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అసహించుకున్నాను. ఎప్పుడంతా? సుడిగాలు వచ్చినట్లు అనుకోకుండా వచ్చే ఒకటి మీద ఒకటి ఇబ్బందులు, సమస్యలు, దవాఖాన్లు, అప్పులు, పని లేదు, చెన్నిక లేదు, ఎవరు ఫోన్ వస్తే ఏ వినాలో తెలియదు. అలాంటి సమయంలో దేవుని అడుగుతారా లేదా? అసహించుకుంటారా? వాక్యానికి లోబడి ఉండకపోతే జాగ్రత్త. సరైన సమయంలో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఏ పనికిరాను సేవకు అనమాట. ఇదేం కొత్త స్టెండ్. వాక్యం ఏమంటుంది? కుంటిదాన్ని, గుడ్డిదాన్ని దేవునికి బలి ఇవ్వకూడదని పాత నిబంధనలు చెప్తుంది. నీకు శ్రేష్టమైంది. మీకు చాలా సార్లు వినే ఉంటారు. ఏబేలు కయ్యోను కథ. ఇద్దరు కానుకిచ్చారు. ఎవరు కానుక దేవుడు అర్పించుకున్నాడు చెప్పండి? విన్నారం కదా లేదా? ఎవరు కానుక దేవుడు స్వీకరించాడు? ఎవరు కానుకని దేవుడు ఒప్పుకున్నాడు? ఎవరు? తమ్ముడైన ఏబేలు. కయ్యనిచ్చాడు. కయ్యని ఏం చేశాడు? ఎంత సహజంగా ఇచ్చినట్లు ఒప్పించేశాడు. ఏబేలు కానుక ఎందుకంటే తానికి ఇష్టమైంది, శ్రేష్టమైంది, బలమైంది ఇచ్చాడు. అంటే నీకు ఇష్టమైంది, నువ్వు ప్రేమించే దాన్నే దేవునికి ఇవ్వాలి. మనం ఏం చేస్తాము?
ఇది ఏం పనికిరాడు, సేవకు పంపేయండి. అయ్యగారు నేను వెనక వెళ్ళిపోయి బాగా ఒక 4 మాటలు నేర్చుకోవడానికి ఇది బుద్ధి చెప్పండి. బాగా పని చేసేవాడు జాబ్ చేయాలి, ఇంట్లో పని చేయాలి, మా కుటుంబాన్ని పోషించుకోవాలి. కానీ ఇక్కడ ఏమంటాడు చూడండి, కింద మాట చూడండి. అప్పుడు వారు నన్ను గూర్చి ఏమంట ఎప్పుడు అపాయం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినట్లు మన మీదకి తుఫాను వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ధ్యాసకొస్తాడు. మొర్రపెట్టుదురు గాని వారు నన్ను గురించి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం చేయకుండా నేను ప్రత్యుత్తరం ఇవ్వను, నేను వాళ్ళకి జవాబు ఇవ్వను, నేను వాళ్ళకి జవాబు ఇవ్వను. మనం ప్రార్థన చేసినా దేవుడు వినడు, వాక్యం చదివినా వినడు, అప్పుడు ఏడిచినా మన మాట వినడు. ఏమంటున్నాడు, ఎట్లా వెతుకుతారంటే ఇప్పుడు చూడండి, నన్ను నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ వారికి నేను నేను వారికి కనబడను. బంగారు పోతే ఎట్లా చేస్తారు, జైలు పోతే వెతుకుతారు, అంతేనా? విలువైన వస్తువు పోతే ఎలా చేస్తారు మీరు? బంగారు ఎతికినట్లు దేవుని ఇలా ఎతికితే మీరు భీములాన రాళ్ళు ఎతికినట్లు ఎతికినా దేవుడు కనపడ్డాడు. దేవుడు నిన్ను పట్టుకోవాలి కానీ నీ దేవుని పట్టుకోవాలంటే అడిగిపోతా చెప్పండి. జాగ్రత్త, మనమే దేవునికి లోబడి ఉండాలి. దేవుడు మనం ఎతికేలా ఉండాలి. ఎందుకు తెలుసా? వాక్యము చాలా విలువైంది, సమయము చాలా విలువైంది. చూడండి, ఒక మాట చెప్తున్నాడు, దేవుని నుండి మనం ఎప్పుడు తప్పించుకోలేము. ఒక మాట చూడండి, కీర్తన గ్రంథము 139 అధ్యాయం, స్తోత్ర సహిత 41 అధ్యాయం 10 వచ్చిన నుండి ఒకసారి చూస్తే మనిషికి భయం రావాలి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎట్లంట? పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఈయన మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకోండి. పరిశోధన అంటే ఏంటి చెప్పండి? పరిశోధన అంటే జాగ్రత్త పరీక్ష చేయడం. బంగారు నకిల్దా, మంచిదా, ఎండే కలిపేరినా, ఏమన్నా మీ వంట చేస్తున్నప్పుడు బియ్యంలో రాళ్ళు ఉన్నవా, ఎంటికలు ఉన్నవా, మెరుగులు ఉన్నవా, ఎట్లా ఎత్తుతారు? దేవుడు కూడా మనల్ని అలాగే చాయిస్ చేస్తాడు. దేవునికి తెలియకుండా మనం ఏం చేయలేము. ఏది చేసినా అన్ని ఇలా లెక్కించబడతాయి, కౌంటింగ్ అవుతాయి. ఈరోజు పెద్ద పెద్ద టీవీలో చూస్తారు కదా, తీర్పు దినమందు ఇలా ఆకాశంలో పెద్ద ఎల్ఈడి టీవీ వేసి చూపిస్తాడు మనల్ని. అప్పుడు ఏం చేస్తారు? నీ ఫోన్లో ఏం గెలుపుతావో కనపడుతుంది, ఏం మాట్లాడతావో కనపడుతుంది. ఎవ్వరు లేరు కదా అని చీకట్లో నువ్వేం మాట్లాడినా కనపడుతుంది. పచ్చరు ముసుకొని ఫోన్ చూసుకొని కూడా కనపడుతుంది. నీ ఫేస్తో సహా ఇక్కడ ఉన్నావు నాయన, ఏం చేస్తావు? అప్పుడు నన్ను కాదు అన్నికి వస్తుందా? ఏమంటున్నారు చూడండి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండటయు నేను లేచుటయు నీకు తెలియను. ఎట్లంట? నువ్వు ఏడ కూర్చుంటావు, ఏ ఉద్దేశంతో కూర్చుంటావు, అది కూడా దేవునికి తెలుసు. నువ్వెందుకు పెడతావో కూడా తెలుసు, ఎవరి గురించి మాట్లాడతావో కూడా తెలుసు. అట్లప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. నాకు నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహిస్తున్నావు. ఏమంటారు? నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. ఏమంట? నీ ఆలోచన రాకముదలే నీ హృదయం ఏముందో దేవుడు ఎరిగిన దేవుడు. అంటే అంత జాగ్రత్తగా ఉండాలి మనము. ఇక్కడ వినేసిందే, మీ పక్క వారేసిందే, మన పని మందే. చర్చలు వదిలేసిందే, మన పని మందే. ఇట్లా చేస్తే మనకో, దేవుణ్ణి మర్చిపోతే మనకో ఒక రోజు మనం లెక్క చెప్పుకోవాలి. తింటప్పుడు కూడా ఆలోచన చేసుకోవాలి, ఇది దేవునికి ఇష్టమా లేదా? నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఇది దేవునికి ఇష్టమా లేదా? అన్నిట్లో జాగ్రత్తగా ఉండాలి. దానికి క్రైస్తవంలోకి రాలా. మీరు దేవుని ఎందుకు నమ్మారంటే మీ సమాధానం ఏం చెప్పండి నాకు. ఎందుకు నమ్మారు చెప్పండి? చాలా మంది ఇక్కడ అందరూ ఉండగా నా చెప్పేది మీకు అర్థమవుతుంది. మీరు నోర్లు మూసుకొని ఉంటే నేను చెప్పేది మీకు అర్థం, ఏం గోళ్ళకి చెప్తలే, నన్ను మీకే చెప్తాను. నేను చెప్పిన దానికి మీరు ఉల్టా జవాబు చెప్తే మీరు వింటారని నాకు కానీ అర్థమవుతుంది. దేవుని ఎందుకు నమ్మారు చెప్పండి? ఎవరికి నచ్చింది అది చెప్పండి, ఆ తర్వాత మనం వాక్యాన్ని అడుగుదామండి.
చెప్పండి. దేవుని ఎందుకు నమ్మారు? మన పాపాల కోసం శిలువలో యాగమైనారు. ఓకే, ఇంకా పవిత్రమైన దేవుడు కాబట్టి. ఓకే, ఇంకా చెప్పండి. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పండి. ఆ తర్వాత వాక్యాన్ని అడుగుదామండి. ఎందుకు నమ్మాలో ఇప్పుడు ఈ రోజు తెలుసుకుందరు కానీ చెప్పండి. దేవుని ఎందుకు నమ్మారు? కొంతమంది చిన్నప్పటి నుండి మా వాళ్ళు చర్చిలో ఉన్నారు కాబట్టి, క్రైస్తవులు కాబట్టి నమ్మినారు. కొంతమంది అపాయాలు ఆపదలు వచ్చాయి కాబట్టి నమ్మారు. కొంతమందికి స్వస్థత అయింది కాబట్టి నమ్మారు. కొంతమంది కొన్ని విధాలుగా ఇప్పుడు చెప్పినట్లుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మా నిమిత్తం చనిపోయాడని వాక్యం ఏం చెప్తుంది ఒకసారి విందామండి. నేను చెప్పిన మాట వద్దు. అదే కీర్తన గ్రంథము 89 అధ్యాయము స్తోత్ర సహిత 89 అధ్యాయము 48 వచ్చిన ఒకసారి చూస్తే మనకి జవాబు అక్కడే ఉంటది. 89:48 మరణము చూడక, జాగ్రత్తగా వినండి, మరణము చూడక ఏమంటున్నాడు? చావకుండా ఎవడైనా బ్రతుకుతాడా అంటే మీ సమాధానం ఏంటి? 100 ఏళ్ళున్నా 200 సంవత్సరాలున్నా చావాల్సిందే, అంతేనా? కింద ఇచ్చారు చూడండి. ఇప్పుడు మనం అడిగిన దానికి సమాధానం కింద చెప్పి ఏమంట? పాతాళము యొక్క వశము కాకుండా ఎవడు తన్ను తాను కాపాడుకొనును. దేవుని ఎందుకు నమ్మాలి? నేను కన్ను మూసిన మరుక్షణమే పాతాళానికి పోకూడదని మాత్రమే నమ్మాలి. యేసు చచ్చిపోయాడను, మేము క్రైస్తవులు ఉన్నామను, మమ్మల్ని స్వస్థత చేసాడను, మేము క్రైస్తవులుగా ఉన్నామను నమ్మద్దండి, వ్యర్థం అది. కన్ను మూసిన మరుక్షణమే ఏముండాలి? దేవునితో పాటు ఉండాలి. నాకు చెప్పండి, నీకు చచ్చిపోతే లాభమా నష్టమా? అమ్మో, కుటుంబాన్ని వదిలేసిపోతాం, ఆస్తిని వదిలేసిపోతాం, భర్తను వదిలేసిపోతాం, భార్యను వదిలేసిపోతాం, తల్లిదండ్రులను వదిలేసిపోతాం. పెద్ద నష్టం కదా. చావని కానీ ఏడుస్తారు అందరు. సత్యనే నీ దేవుని అడిగిపోతావు. ఇది గుర్తుపెట్టుకో. స్త్రీలందరూ ఉండరు. మీ తల్లిదండ్రుల ఇంటికి వానికి మీరు ఏడుస్తారా? చెప్పండి, ఏడుస్తారా? వాళ్ళు చూడకపోయినా, మీకు మంచిని లేకపోయినా ఆ ఇంటి పేరు చెప్తే ఆనందమే వేరు. మరి ఎందుకు దేవుని దగ్గరికి పోతారంటే చచ్చిపోతామంటే మీరు ఎందుకు ఏడుస్తారు? ఎందుకు ఏడుస్తారు మీరు? ఒకసారి చూద్దామండి మళ్ళా. అదే 91 అధ్యాయం అన్నీ ఉంటుంది చూడండి. 91 అధ్యాయం మొదటి వచనంలో 90 అధ్యాయం చదువు. 90 అధ్యాయం ఏమంట? ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. ఎక్కడున్నామంట మనము? దేవునిలోనే ఉండాలి. దేవునిలో నుండి బయటకొచ్చాను. మళ్ళా దేవుని దగ్గర వానికి ఎందుకు ఏర్పడతారు? ఈ కంటికి కనపడే ప్రపంచం అందంగా ఉన్నందుకు కదా, ఈ కంటికి కనపడే ప్రపంచం మనల్ని పొగిడేందుకు, నోటికి మంచి మంచి రుచులు వండుకొని తినేందుకు. ఇదే శాశ్వతము, ఇదే బాగా. అంటే జీవితం అంటే ఏమిటంటే ఈడ ఉండడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కానడము, సంసారం బాగా పెట్టుకోవడము, మందికి ఇలా బ్రతికాడని చూపించుకోవడం. ఎప్పుడు వయసు అయిపోయింది మా పని, నేను చచ్చిపోతాం. ఎప్పుడు చెప్పా? ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. కింద చెప్తున్నారు చూడండి. ఏమంట? నీవు మనుషుల్ని మట్టికి మార్చుచున్నావు. దేవుడు మిమ్మల్ని తిరిగి రాండి అంటే మీరు ఏడిస్తే ఎట్లా? శరీరము మట్టితో చేయబడింది. ఈ శరీరం మట్టిలోకి పోయి ఆత్మ దేవునికి పోతే సంతోషించాలి. ఈ రోజు నేను చచ్చిపోతాను అని సంతోషం ఉందా? బాధ ఉందా? సంతోషం ఉండాలి. చావంటే బాధపడకూడదు. ఎందుకు బాధ ఉండకూడదు? చూడండి, మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 12 అధ్యాయం 7 వచ్చిన చూడండి. ముగిచేస్తానండి, మీరు పనులు చేసుకోవాలి. 12:7 మన్నయి
మన్నైనది వెనకటి వల్ల మరలా మట్టికి చేరును. మరలా భూమికి చేరును. ఉమ్. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఏమంట? మన్నైనదంటే ఈ శరీరం మట్టితో చేయబడింది, తిరిగి ఎక్కడ పోతుంది? మట్టిలోకి పోతుంది. ఆత్మ ఎక్కడ పోతుందంట? దేవుని మరి దేవుని దగ్గర వానికి ఎందుకు బాధ? మీకు ఎందుకు భయము అంటే మనం కరక్కట్లేమని అర్థం. దేవుడు తల్లి గర్భంలో ఎంత పరిశుద్ధంగా మనం పెట్టానో తిరిగి మన జీవితాన్ని మనం దేవునికి అలాగే పరిశుద్ధంగా అప్పగించాలి. అప్పుడైతే మనకు బాధ లేదు. గుండెలు మేము చేసుకొని ఈ రోజు రాత్రి నేను చచ్చిపోతే నా దేవుని దగ్గర పోతాను అని ఆనందంగా అనుకుంటారా? అనుకున్న రోజే మీరు క్రైస్తవులు, లేకుంటే క్రైస్తవులు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అమ్మో నేను చచ్చిపోతానా? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21 అపోస్తలుడైన పౌలు గారు ఆయన గురించి చెబుతూ చక్కటి మాట చెప్తున్నారు చూడండి. అలాంటి ధైర్యము, అలాంటి బాధ్యత కలిగి మనం ఉండాలి. ఫిలిప్పీయులు 1:21 నా మట్టుకైతే ఏమంట? బ్రతుకుట క్రీస్తే. నా మట్టుకైతే ఎవరి గురించి చెప్తలేడంట, నా గురించి చెప్తున్నా. నేను బ్రతికితే క్రీస్తు గురించి బతుకుతా. చావైతే లాభం. ఏమంట? చచ్చిపోతే లాభము. చచ్చిపోతే లాభం ఉందా నష్టం ఉందా నాకు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, చచ్చిపోతే లాభం ఉందా నష్టం ఉందా? మరి లాభం అన్నప్పుడు సంతోషించాలే గాని మీ చేను ఒక 100 బస్తాలు పండినందుకు అబ్బా ఆనందమే వేరు. మీ చేను ఈ సంవత్సరం పాడబోయిందంటే సంతోషిస్తారా? బాధపడరు. పెట్టుబడి బాయా, అన్ని బాయా, వర్షాలు వచ్చి అంత పోయింది. మనం చనిపోతేనే లాభం. ఎప్పుడు లాభం? మనం అలా బ్రతికినప్పుడు, మన జీవితం అలా ఉన్నప్పుడు. ఈరోజు నేను ఇప్పుడు కూడా అంటున్నా, మా ఇంట్లో నాకు చచ్చిపోతే ఎవరు ఏడొద్దని చెప్తున్నాను. ఏడవడం ఎందుకు? ఎక్కడ పోతాను? ఎక్కడి నుండి అయితే వచ్చానో అక్కడికే తిరిగి వెళ్ళిపోతాను. ఇది కేవలము నా యాత్ర, నా సంత అంతే ముగించుకొని పోతాను. పని పోయి సాయంత్రం ఇంటికి ఎట్లా వస్తాం? ఒక ఊరికి పని పోయి ఎలాగైతే తిరిగి వస్తాం ఆ ప్రకారం. ఎందుకు ఎదపడతారు? తండ్రింటికి పోవడానికి ఎందుకు బాధ? మనకు తెలియదు, మర్చిపోయాం మనం. ఎందుకు చచ్చిపోతామో తెలియదు, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామో తెలియదు. కానీ ఈడున్న దినాలు దేవునికి ఇష్టడుగా బ్రతికితేనే, వాక్యానుసారంగా బ్రతికితేనే, వాక్యానికి లోబడి బ్రతికితేనే, వాక్యం ఇది చెయ్యంటే అదే చేయాలి, అది చేయకూడదు అంటే చేయకూడదు. వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకోకూడదు ఎప్పుడం కానీ, వాక్యానికి మనం అనుకూలంగా ఉండాలి. అప్పుడైతే నేను క్రైస్తవుడు. ఈరోజు నేను చచ్చిపోయిన సంతోషం అనిపించుకున్న రోజే మనం క్రైస్తవుడు. ఒక ఆయన చెప్తున్నాడు చూడండి, చనిపోతూ మాట్లాడుతున్నాడు ఒక ఆయన. దావీదు మహారాజు, రాజులు మొదటి రాజులు 2వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూద్దామండి. ముగిచేస్తాయి ఈ మాట చూసుకొని ముగించుకుందామండి, మీకు కూడా సమయం అయిందనుకుంటా. మొదటి రాజులు 2వ అధ్యాయం మొదటి 2 వచ్చిన అనుకుంటా చూడండి. ఏమంట? లోకులందరూ బాగా జాగ్రత్తగా వినాలి ఈ మాట. లోకులందరూ అంటే భూమి మీద చిన్నవాడు మొదలుకొని పెద్దోడు వరకు అందరూ కూడా పోయే మార్గం ఏమిటి? పోవలసిన మార్గమున, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరమ కలిగి నీ దేవుడైన యెహోవాను అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమున ననుసరించిన యెడల నీవు ధన్యుడు. ఏ పని పనుకున్నా అది దేవుడు పూర్తి చేస్తాడంతే. ఏమంటున్నాడైనా? అయ్యా నేను చచ్చిపోతాను, నా రాజ్యాన్ని నీవు తీసుకో, ఈ ప్రజల్ని ఇలా పరిపాలించు అని చెప్పాడా? లోకులందరూ పోవాల్సిన మార్గమున నేను పోతున్నాను, నీవు ధైర్యం కలిగి ఉండు. దేవుడు ఏది చెప్పాడు అదే చేయమని. మనం చచ్చిపోతే కూడా మన పిల్లలకు అలా చెప్పితేనే మనం ధన్యులు. మరొకసారి చదవండి, వాళ్ళకి ఫోన్ వచ్చి కొద్దిగా డిస్టర్బ్ అయినట్ల. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. ఏమంట? అందరూ చచ్చిపోతారు కాబట్టి నేను కూడా చచ్చిపోతాను, ఆయన సావడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నాడు దావీదు మహారాజు. కాబట్టి
కాపాడి ఆ ఆయన మార్గంలో అనుసరించిన ఎడల ఏ మార్గము? దేవుని మార్గం అనుసరించాలి. మనం బాధ్యత కలిగి ఉండాలి. మనమైతే ఏం చేస్తాము? నాన్న ఈ షేర్ని తీసుకో, ఆ తమ్ముళ్ళని బాగా చూసుకో, అక్కోళ్ళని బాగా చూసుకో, ఎవరితో కొట్లాడద్దు, నువ్వు అంటారు వాడిపోయిపోయావు, ఇట్లా చెప్తాం. ఆయన ఏం చెప్పాడు? రాజ్యాలను అప్పగచ్చాడా? లేదు. దేవుని మాటల్ని మన పిల్లలకి ఎలా చెప్పాలంటే ఉన్నింది ఉన్నట్టుగానే చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని ఎందుకు నమ్ముతారు మీరు? ఈయన ఇచ్చిపెట్టిందే మీ పనులు మీరు చేసుకోవడం కాదు, విన్నదాన్ని నమ్మరేయాలి. ఎద్దు తిన్న తర్వాత ఏం చేస్తుంది? నమ్మరేస్తుంది. నమ్మరేస్తుందా? మనం ఎప్పుడు ధన్యులు చెప్పండి? ఇలా చెప్పుకుంటూ వచ్చి ఇట్లే వస్తుంది. ఇది ఒక్క మాట ముగిచ్చేస్తాను. అదే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దామండి. మొదటి నుంచి చదివితే ఇంకా బాగుంటుంది. పైల అధ్యాయం 1వ వచనం నుండి చదువు. దుష్టులు ఆలోచన చొప్పున ఏమంట? దృష్టులు ఆలోచన చొప్పున నడవక. ఎవరైనా దుష్టుడు ఇలా కాదు ఇలా అని చెప్పితే నీవు నీ సొంత జ్ఞానంతో బాగా ఆలోచన చేసుకోవాలి. ఎవడో చెప్పాడో నన్ను అట్టుపోతు కదా. పాపుల మార్గమును ఎవడైనా తప్పు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, అని జత కూడా కట్టద్దు అంటున్నాడు. వాళ్ళ స్నేహము ఎప్పుడో ఒకసారి నేను చెడుతుంది. తాగుబోతుని జత కట్టిన, మావదింతో జత కట్టిన, బీడుదలు ఏం చేస్తారంటే ఎప్పుడో ఒకసారి నీకు అలవాటు చేస్తారు. వాక్యం అందుకే చెప్తుంది, దృష్టిల ఆలోచన చెప్పండి నడవక, పాపల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చుని చోట కూర్చునుక. ఎవరైనా కానీ అసహించుకునే వారు ఉంటారు తెలుసా? ఎదుగుతుంటే ఓరవలేరు కొంతమంది, పొలాలు పెట్టేవారు ఉంటారు. అలాంటి వాళ్ళతో కూడా కూర్చోవద్దు, నీకు కూడా నేర్పుతారు అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దీవరాత్రులు దాన్ని ధ్యానించిన వాడు ఏమంట? ఆనందం. బైబిల్ పట్టుగానే మాకు నిద్ర వచ్చిందండి, వాక్యం చెప్పగానే నిద్ర వచ్చింది, ఇలా కాదు. ఏమంటున్నారు చూడండి, మరొకసారి చదవండి. 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు ఏమంట? దినము రాత్రి సమయము సందర్భమే లేదు. టైం లేదా వాక్యం చదువుకోవడానికి? టైం లేదు. చావడానికి టైం ఉందా? సమయం లేదు. పనుకున్న వాళ్ళు చచ్చిపోతారు, తింట చచ్చిపోతారు, ప్రయాణంలో చచ్చిపోతారు. ఈయనేమంటున్నాడు? ధ్యానం చేయడం వేరు, చదవడం వేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 24 గంటలు బైబిల్ పట్టుకుని ఉంటే తిన్నకి రాదు. చదివిన దానిని గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, వాక్యం ఏం చెప్తుంది, ఎవరితో కూర్చోవాలి, ఎవరితో కూర్చోకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ప్రతిదీ వాక్యం చెప్తుంది. దాన్ని జ్ఞాపకం చేసుకోవడమే ధన్యుడు. అప్పుడైతే మనం ధన్యులం. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేసి ఆశీర్వదించి నడిపించిన కదా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు నా దేవా, మీ ఘనమైన పాదాలకు నమస్కారం. ఇదిగో నాయన వారి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఎన్నో విలువైన సంగతులు నా ప్రభావ విన్నాం, మీరే మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు 4 స్తోత్రాలు. ఇదిగో నాయన మేము మరణించిన మరుక్షణం మేము మీతో ఉంటామన్న నమ్మకము, బాధ్యత, భయం కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఇంతవరకు నాన్న మరి మా ఇష్టానుసారంగా నడిచా మేము అలా ఉండకున్నట్లు వాక్యానికి లోబడి, వాక్యం చదివి, వాక్యం ఏం చదివిస్తుందో ఆ ప్రకారం మేము నడుచుతా, మేము లేచుతా, కూర్చుంటా మీకు తెలుసు. మేము ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి ఆయన. మరి మీకు లోబడి ఏదైనా నా ప్రభావ తెలిసి తెలియక తప్పు చేస్తే మీ పిల్లలను క్షమించి ఇకపైన తప్పు చేయకుండా ఉన్నట్టు జాగ్రత్త కలిగి ఉండడం సహాయం దయచేయండి నాయన. మరి కుటుంబాన్ని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే అటు వారిని ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు నా ప్రభావ మరి ప్రతి ఒక్కరిని మీరేనైనా కాచి కాపాడి మీ కృపలు భద్రపరచండి. మీ హస్తంతో ముట్టండి, స్వస్థపరచండి. ఎవరైనా నా ప్రభా ఈ లోకపరమైనటువంటి సమస్యలోను, కుటుంబ సమస్యలోను, ఆర్థికపరమైన ఇబ్బందుల్లోను, అప్పుల బాధల్లోను నాన్న మరి మీకు దూరం అవుతున్నారు, అట్టి వారికి ఇది శాశ్వతం కాదని, చనిపోయినప్పుడు అప్పు అయినను, డబ్బు అయినను, చిల్లిగపోయినను నువ్వు తీసుకెళ్లిపోవని, ఈ లోకంలో ఉన్నప్పుడే సరిచేసుకోవాలని. ఇదిగోనైనా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే మిమ్మల్ని నమ్ముకొని మా జీవితాన్ని సరి చేసుకోవాలి. ఎవడు ఈ లోకంలో అలాగే బ్రతికి ఉండగలడు? ఎవడు ఉండలేడు, అందరూ చనిపోవాల్సిందే. ఎవడు పాతాలని పోకుండా ఈ శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు మిమ్మల్ని నమ్ముకొని బాధ్యత కలిగి తన ఆత్మను కాపాడుకుంటారని మీకు వాక్యం సెలవిస్తుంది. అలా నడవడానికి సహాయం దయచేస్తారని మరొకసారి
ఈ కుటుంబాన్ని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పు చెప్తూ యేసుక్రీస్తు అత్యశ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నా ప్రభు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నన్ను అవసరం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికును, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరికును, అప్పుల బాధలు, ఇబ్బందులు, సమస్యలను ప్రతి ఒక్కరికును, ప్రత్యేకంగా ఈ కుటుంబానికును, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికును, మీ పరిశుద్ధులకును మీ ఆత్మ సదాకాలం తోడే నడిపించిన గాక. ఆమె. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. అందరికీ వందనాలు. మంచిది. అందరికీ వందనాలు.